అందరికీ శుభోదయం. నా పేరు జీసాస. నేను కేపీ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని. ఇప్పుడు నేను ద్వంద్వ సమాసం గురించి తెలియజేస్తున్నాను. సమాసంలో ఉండే మొదటి పదాన్ని పూర్వపదమని, రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటారు. సమాసంలో ఉండే పదాల అర్థాల ప్రాముఖ్యతను బట్టి సమాసాలకు లక్షణాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం ద్వంద్వ సమాసం గురించి తెలుసుకుందాం. గురు శిష్యుల బంధం చాలా గొప్పది. ఈ వాక్యంలో గురు శిష్యులు అని మాటలు రెండు పదాలను సులభంగా గుర్తించవచ్చు. అవి గురువు శిష్యులు అని. ఇట్లా వివరించి చెప్పడానికి విగ్రహ వాక్యం అంటారు. ఇందులో గురువు శిష్యులు ఇద్దరు ముఖ్యులే. ఇట్లా రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ సమ ప్రాధాన్యత గల నామవాచకాలు కలిసి ఒకే మాటగా ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటారు. ఉదాహరణ: తల్లిదండ్రులు, రామలక్ష్మణులు. ధన్యవాదాలు.